బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీరు తిట్టిన తిట్లు చూసి పట్టణ ప్రాంత ప్రజలు మీకు ఓట్లేయాలనా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలనా? బరాబర్ అడుగుదాం. జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పి ఎన్నికలు రాగానే జిల్లాల పునర్విభజన ఉండదు అని చెప్తున్నందుకు, ఓటర్లను మోసం చేస్తున్నందుకు పట్టణ ప్రాంత ప్రజలు మీకు ఓటర్లు వేయాలనా? బరాబర్ అడుగుదాం. రాజకీయాల్లో కులం రచ్చ రగిల్చి కులం పేరుతో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులను దూషించి ఓట్లు అడుగుతున్న మీకు మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రాంత ప్రజలు ఎందుకు ఓట్లేయాలి? బరాబర్ అడుగుదాం. బీజేపీని బరాబర్ అడుగుదాం. బీజేపీ మీరు కులం మతం పేరుతో ఓటర్లను రెచ్చగొడుతున్నారు. ఎంఐఎంని బూచిగా చూపి ఓటర్లను రెచ్చగొడుతున్నారు. మీరు ఓటర్లను రెచ్చగొట్టి సమాజాన్ని చీలుస్తున్నందుకు మీకు ఓట్లేయాలనా? బరాబర్ అడుగుదాం. నాగర్ కర్నూలు నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రచారం ముగిసింది. జనార్దన్ రెడ్డి గారు, ఎట్లా జరిగింది ప్రచారం? ఏ రకంగా ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది? నమస్కారం అన్న. ఇప్పటి వరకు బాగానే జరిగింది ఎన్నికల్లో ప్రచారం. హలో జనార్దన్ రెడ్డి గారు, వినిపిస్తుందా? మీరు చెప్పండి. చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎట్లా జరిగింది? మీరు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది. వాళ్లకు చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఇది. అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నారు, పోలీస్ యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉంది. ఏ రకంగా వాళ్ళు అధికారులని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఎలక్షన్లో నామినేషన్స్ వేసిన సందర్భంలోనే చూసినాం. నాగర్ కర్నూలులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, నామినేషన్ వేయనీయలేదు. అన్న, ఒకటి, నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. ఆ రాజకీయాల్లో అధికార పార్టీ ఇంత ఆగడాలు, అసలు పోలీసు వ్యవస్థనే వాళ్ళ ఇంట్లో పోలీసు వ్యవస్థలాగా వాడుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు అయితే బయటికి వెళ్ళే పోలీసు వాళ్ళే ఎమ్మెల్యేలు అయిపోయారు రాష్ట్రంలో. వాళ్ళకి ఏది నచ్చుతుంది, ఏది చేయాలనుకుంటే అది చేయించాలనుకుంటే అది. యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అంటాడు. ప్రజాపాలన కాదు, నాకు తెలిసి అది పోలీస్ పాలన. ఎక్కడిదక్కడ దుర్వినియోగం. మొన్న నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థి నామినేషన్ వేశాడు. ఆ అభ్యర్థి ఇద్దరు నామినేషన్లు వేస్తే ఒక అభ్యర్థిని తీసుకుపోయి విత్డ్రా చేయించారు, డబ్బులు ఎర చూపి. ఇక రెండో అభ్యర్థిని చూపించాలని ఇంటిపై కూర్చుంటే అభ్యర్థి చెప్తున్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తా, కేసీఆర్ వరకు పనిచేస్తా అంటే ఒక ఇంటికి 15 మంది పోలీసులు పోయి తలుపులు పెట్టి ఆ అభ్యర్థి బయటికి రాకుండా పెడితే నేనే వెళ్ళి ఆ అభ్యర్థితోని వీడియో చేపిస్తే అప్పటిదప్పుడు పోలీసులు. లేకపోతే అంత దిగజారి. యాక్చువల్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, దానికి 100% గెలవాలి వాళ్ళు. మరి భయం ఎందుకు వస్తుంది? మీరు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిరు కదా, తెలంగాణలో అంతా ఉద్ధరించారు కదా తెలంగాణ ప్రజల. రైతాంగానికి రైతు బంధు ఇచ్చిర్రు, 24 గంటలు కరెంట్ ఇచ్చిర్రు, భూమి లేలకు 12,000 ఇచ్చిర్రు, కౌలు రైతులకు 15,000 ఇచ్చిర్రు. మరి ఇంతమందికి ఇచ్చిన తర్వాత ముసలాలకు 4,000 ఇచ్చిర్రు, మహిళలకు 2,500 ఇచ్చిర్రు, మరి బోనస్ ఇచ్చిర్రు. ఇన్ని పథకాలు ఇచ్చినాక మీకు ఎందుకు భయం? ప్రజలు మీకు ఓటేస్తారు కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళకు ప్రజల మీద నమ్మకం లేదు. జనార్దన్ రెడ్డి గారు, ఇదంతా ప్రచారం, నామినేషన్స్ అయిపోయింది, ప్రచారం అయిపోయింది. ఇక ఎల్లుండి ఉదయం నుంచే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఇంతకుముందు జరిగిన ఎన్నికల సందర్భంగా చూసినాం, పంచాయతీ ఎన్నికల సందర్భంగా మనం చూసినాం ఏ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఏ రకంగా గ్రామీణ ప్రాంత ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలింగ్ స్టేషన్ల దగ్గరికి రానివ్వకుండా ముందు రోజు రాత్రే వాళ్ళని నిర్బంధం చేసి, వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళని బెదిరించి ఊర్లలో ఉండకుండా చేసి పోలింగ్ రోజు నాడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే వారిని అందరినీ కూడా భయపెట్టించేసేసిండ్రు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అట్లాంటివి జరిగే అవకాశాలు లేవంటారా?
ఒకటి అన్న జరిగే అవకాశాలు లేదన్న, ఎన్నో జరుగుతున్నాయి. ఎట్లా ఒక ఉదాహరణ చెప్తా. ఒక వైన్ షాప్ అతను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే అతనికి ఫోన్ చేసి బెదిరించి ఏది విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీ షాప్ సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్ అతను బీఆర్ఎస్ పార్టీకి కండువ కప్పుకొని తిరిగితే నీ తూనికల కొలతల వాళ్ళతో పిలిపించి వాళ్ళ షాపుల మీద దాడి చేపిస్తున్నారు. ఒక ఫర్నిచర్ షాప్ అతను బీఆర్ఎస్ పార్టీకి కండువ కప్పుకొని తిరిగితే అతని వారు షాప్ మూసేపించారు. ఒకటి కాదు, రెండు కాదు, రేపేంటో మా రాజకీయం చూపిస్తాం, ఇక రేపు నుంచి మేమేందో మేము చూపిస్తామని ఇంకా ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ స్వయంగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేసి బెదిరించి నువ్వు రేపు నుంచి కందనూరులో ఎట్లా తిరుగుతామో, నాగర్ కర్నూలు ఎట్లా తిరుగుతామని బెదిరిస్తామంటుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడదన్నా? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యమే లేదు. ఇంత దౌర్జన్యాల రాజకీయం అన్నప్పుడు అధికారం మనం చేసిన పని ఏముంది? వాటిని నువ్వు చెప్పి ఓటు అడగాలి. కానీ జనార్దన్ రెడ్డి గారు, మరి మీరు ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారు? ఇవన్నీ ఊహించినవే, ఇవన్నీ జరుగుతాయని అనుకున్నవే. కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు కానీ ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు, ఏ రకంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంకా మీకు 24 గంటల టైం. కరెంట్ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే కరెంట్ పోయింది. మాట్లాడండి, అట్లే మాట్లాడండి జనార్దన్ రెడ్డి గారు, మీరు చీకట్లోనే మాట్లాడండి, ఏం కాదు. జనాలకు కూడా తెలవాలి కరెంటు పోయింది, పట్టణ ప్రాంతాల్లోనే కరెంటు దుస్థితి రకంగా ఉంది, జనాలకు తెలవాలి. బ్లాంక్ స్క్రీన్ అట్లే ఉండాలి, మాట్లాడాలి జనార్దన్ రెడ్డి గారు. అవును, అందుకే ఇవన్నీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీ క్యాడరు, కేసీఆర్ సైనికులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కేసులకో వాళ్ళు దానికో భయపడేది లేదు. మా నాగర్ కర్నూలు ఒక్కొక్క ఓటుకు ఇవాళ 2500 నుంచి 5000 రూపాయల వరకు పంచుతున్నారు. ఇప్పుడు డ్రైవింగ్ పోలీసు వాళ్ళు అక్కడ ఒక జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటేనే అక్కడ కరెంట్ పోయింది. పట్టణ ప్రాంతాల్లో ఈ టైంలో పిల్లలకు పరీక్షలు మొదలవుతున్నాయి. వారం రోజుల్లో 10 రోజుల్లో పరీక్షలకు మొదలవుతున్నాయి. పిల్లలు పరీక్షలకు చదువుకోవాలి. నాగర్ కర్నూలు లాంటి పట్టణంలో ఈ టైంలో ఇట్లా కరెంటు పోవడము, అసలు ఏంది పరిస్థితి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒకప్పుడు మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వింత, ఇప్పుడు కరెంటు ఉంటే వింత, దాంట్లో డౌటే లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మాకే తెలియదన్న. దాంట్లో ప్రజల దగ్గర పోయినా మేము మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏది అడిగినా అసహనం. ప్రజలను పట్టించుకునే నాదులే లేడు. కనీసం ఒక లైట్ పోతే ఒక వేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది టౌన్ ప్రాంతంలో. కనీసం మున్సిపాలిటీ పాలన మొత్తం పడకేసింది. 2 సంవత్సరాలు అయింది. దోమలు పెరిగిపోయినాయి. పారిశుద్ధం మొత్తం పడకేసింది. మా నాగర్ కర్నూలులో అయితే ట్రాక్టర్లో డీజిల్ పోయలేదని మనుషులు దొబ్బుకుంటూ పోతున్నారు. ట్రాక్టర్ని 2 2 వీలర్ వాళ్ళు దొబ్బుకుంటూ పోతున్నారు. మా దగ్గర ఆ వీడియో ఒక మధ్యలో వైరల్ అయింది, ఒక 2 నెలల ముందర. ట్రాక్టర్లను దొబ్బుకుంటూ పోతున్నారు. అంబులెన్స్లలో డీజిల్ లేదని అంబులెన్స్లను కూడా అట్లే చేస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు కరెంటు పోయిందని చెప్పేసి పెట్రోమాక్స్ లైట్లు నాకు తెలిసి ఇంకా 5-6 నెలలు ఇట్లనే పోతే మున్సిపాలిటీలకు స్ట్రీట్ లైట్ల బదులు పెట్రోమాక్స్ లైట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నా. అన్ననే ఒకటి చెప్తా, వాళ్ళకు మూసీకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయి. కోడంగల్లో 4,000 కోట్లు కోడంగల్ లిఫ్ట్ ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయి. కానీ మున్సిపాలిటీలో మాత్రము ఒక లైట్ వేయడానికి, ఒక డీజిల్ పోయడానికి, అంబులెన్స్ కు ఒక డీజిల్ పోయడానికి ముఖ్యమంత్రి గారు పెద్ద మాటలు చాలా మాట్లాడతాడు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మీకు ఎన్ని పైసలు కావాలంటే చెప్పిండు, అన్ని పైసలు నేను ఇస్తా అంటాడు. కానీ ఇక్కడ ఖజానా ఖాళీ, ఏం లేవు, పైసలు పుడతలేవు, చెప్పులు ఎత్తుకపోవటాలను చూసినట్టు చూస్తున్నారు. నా దగ్గర 1 పైసా లేదు, చీల్చిన వాడు 1 పైసా రాదని చెప్పేసి అంటాడు. రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఇవ్వడు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అట్లే ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను. మన ముఖ్యమంత్రి గారికి నోబెల్ అబద్ధాలు మాట్లాడడంలో, పేక మాటలు మాట్లాడడంలో నోబెల్ బహుమతి ఇవ్వాలి ఆయనకు. మొన్న హార్డ్వేర్ యూనివర్సిటీ పోయించాడు కదా, మరి అక్కడ ఈయన గురించి తెలిస్తే మాత్రం కంపల్సరీ అవార్డు ఇచ్చి పంపించాలి. మనకు ముందన చెప్పలేదు, రిపేర్ చేయొచ్చు. అబద్ధాలు గ్లోబల్ ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి గారు మించినటువంటి నాయకుడు లేడు. ఆయనకు ఎన్నికలు వచ్చినప్పుడే రైతు బంధు గుర్తొస్తుంది, ఎన్నికలు వచ్చినప్పుడే
మున్సిపాలిటీలు గుర్తొస్తాయి, దురదృష్టం ఎన్నికలు ఏంటంటే ఇప్పుడు గుర్తొచ్చింది కానీ వేస్తలేదు. వాగ్దానాలు గుర్తొస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడే దేవుళ్ళ మీద ఓట్లు వస్తాయి. రైట్. జనార్దన్ రెడ్డి గారు, మీరు కొంచెం లైవ్లో ఉండండి. ఇంకో 15 నిమిషాల్లో మనం ఈ షో ముగిస్తాం. మీరు లైన్లో ఉండండి. కొంచెం నాకు తెలుసు మీరు బిజీగా ఉన్నారు, పోలింగ్ ఏజెంట్లని ఫైనలైజ్ చేసే దాంట్లో బిజీగా ఉన్నారు, అట్లాగే మిగతా కార్యక్రమాల్లో అంతా బిజీగా ఉన్నారు. మీరు కొంచెం సేపు లైవ్లో ఉండండి, ఒక 15 నిమిషాలు ఉండండి. మనతో పార్టీ జనరల్ సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ గారు ఉన్నారు స్టూడియోలో. భరత్ గారు నమస్తే. భరత్ గారు, ఇప్పుడు ఎల్లుండి ఇంకా 36 గంటలే ఉంది పోలింగ్కి. 36 గంటల పోలింగ్ ఉంది కాబట్టి మీకు తెలిసిందే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడే వాళ్ళ ఆగడాలన్నీ స్టార్ట్ అవుతాయి. పోలింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయడము, లేదా పోటీ చేస్తున్న అభ్యర్థులను రానియకపోవడం, ఎక్కడైతే బలంగా క్యాడర్ ఉంటారో ఆ క్యాడర్ని ఏదో ఒక రకంగా భయపెట్టించి ఆ రోజు ఆ ఊర్లో ఉండకుండా చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజెస్ ఎన్నికలు గెలవడంలో. ఎంతవరకు వీటిని ఎదుర్కోగలుగుతారంటారు? ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపిస్తుందా లేదా అనేంత పద్ధతిలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిష్క్రియ పర్వం ఉన్నది. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. దీంట్లో నైసిటీస్ కూడా పాటించాల్సినంత అవసరం లేని పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా కాంగ్రెస్ దౌర్జన్యాన్ని మౌనంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక మాజీ మంత్రి మీద దాడి చేస్తారు, చర్యలు ఉండవు. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తిని ఓపెన్గా తీసుకొని పోయి కాంగ్రెస్ కండవా వేస్తారు. అది మళ్ళీ ఎవరో కాదు, అది వికారాబాద్ నియోజకవర్గంలో ఎవరున్నారో మీకు తెలుసు. దాంట్లో దాపరిక ఉంది, శాసనసభ స్పీకరే ఉన్నారు కదా. వారు ఆపాల్సిన బాధ్యత ఉన్న వారే తీసుకుపోయి కాంగ్రెస్ కండవా వేస్తారు. అనేక చోట్లలో కిడ్నాపులు చేస్తున్నారు. తరువాత పరాకాష్ట దీనికి ఏంటంటే, ఈ రాష్ట్ర మంత్రి ఒకతను ఉద్యోగ సంఘాల నాయకులతోని మాట్లాడిన టేప్ కూడా ఇవాళ మా చేతికి వచ్చింది. మరి దాని మీద ఏం చేస్తారో చూడాలి ఎలక్షన్ కమిషన్. మీరు గెలిపించాలా, మీరు ఎట్లా గెలిపిస్తారా అని తాకీదులు ఇస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా? ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యరు, డిఏలు ఇయ్యరు, పిఆర్సీ ఉండదు, ఏది ఇయ్యరు. ఎవరు ఏది మాట్లాడొద్దు, మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో వేసేదానికి పోలీసులు వినియోగిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా పైనుంచి ఎప్పుడైనా ప్రశ్నిస్తే మీరు పొలిటికల్ పార్టీలు మా మాట వినాల్సిందే తప్ప మీకు వేరే అడిగేదానికి లేదు. ఓపెన్గా మాట్లాడుతూ ఇంత ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎలక్షన్ ఆలోచించాలి. ఒక్క విషయం 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనించాల్సినవి. క్విక్గా చెప్తాను. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నోరు పడిపోయింది. ఎట్లా నోరు పడిపోయింది అంటే, వాళ్ళకి ఇవాళ ధైర్యం లేదు, ప్రజల ముందుకు పోయి ఒక వాగ్దానం చేసే ధైర్యం లేదు. ఎందుకు అంటే, ఈ గతంలో వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కూడా అబద్ధాలని తేలిపోయింది కాబట్టి ఇలా వాగ్దానాలు చేయట్లే. ఒక్క వాగ్దానం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక్క వాగ్దానం చేసినరా, తర్వాత మాట్లాడలేదని మాట్లాడుతూ ఉన్నారు. అదొకటి. తర్వాత దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ మీరు రాష్ట్రం మొత్తం జరిగిన మీటింగ్లు కానీ జనం బయటకు రావడం కానీ గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ జెండాలు కనిపించే అంటే ప్రజలు ఇవాళ ఖచ్చితంగా మీరు ఎన్ని హింసలన్నా చేయండి, ఎన్ని దాడులన్నా చేయండి, ఎంత అధికార దుర్వినియోగం చేయండి, ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకొని పండుకొనియండి, బీఆర్ఎస్ వెనకాల మేము ఉన్నాము, ఎందుకంటే మీరు తప్పుడు మాటలు మాట్లాడినారు అనేది ఇలా ప్రజలు. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించాలి. ఉద్యోగులు ఓటింగ్ డ్యూటీలో, ఎలక్షన్ డ్యూటీలో పోతున్న ఉద్యోగులు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రకంగా మీ నాయకులని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. తమ పార్టీ వాళ్ళు గెలవకపోతే మీ అంతు చూస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మీ జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంది సరే, కానీ ఎన్నో రోజులు ఉండదు, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే. మీరు గట్టిగా మీ డ్యూటీకి నిబద్ధతతో ఉండి పనిచేస్తే ఏ ప్రభుత్వాలను కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఎవరు ఏమీ చేయలేవు. ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా మీరు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పట్టణ ప్రాంతాల కోసం చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. బరాబర్ అడుగుదాం, మీకు ఇప్పుడు ఓట్లు ఎందుకు వేయాలి, బరాబర్ అడుగుదాం. రెండవది, ఒక్క కొత్త హామీ కూడా ఈ మున్సిపాలిటీలకు ఇవ్వలేదు. కేవలం ఏ మీటింగ్లో మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నాయకులను దూషించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను దూషించినందుక మీకు ఓట్లు వేయాలి, బరాబర్ అడుగుదాం. జనార్దన్ రెడ్డి గారు ఏ రకమైన భాష మాట్లాడి నమస్కారం. ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని దూషించారో మీరు కూడా విన్నారు. మీ దగ్గర కూడా ఈ రకంగా ప్రచారం చేసింది. దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటున్నారు, ప్రజలు ఏ రకంగా ఈ దూషణలను చూస్తున్నారు? ఒకటి, రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి గారు గొప్ప వ్యక్తిని. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారికి 17 సంవత్సరాల దాదాపు వయసు తేడా ఉంది. భాష మన తెలంగాణ ప్రాంతంలో, భారతదేశంలో వయసుకు గౌరవం ఉంటుంది, వ్యక్తిత్వానికి గౌరవం ఉంటుంది. ఎవడికి రాని జాతిపిత. అక్కడ సందర్భం ఏంటి? అక్కడ నువ్వు ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంగా పోయారు కదా మీరు. ఆ ఊరికి ఏం చేసిండ్రో, ఆ మున్సిపాలిటీకి ఏం చేసిండ్రో, మీది చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేయాలి. కానీ నువ్వు ఏ సందర్భం పోయినా, సన్మాన సభకు పోయినా, సంతాప సభకు పోయినా, బహిరంగ సభకు పోయినా, అదే మాట కొనసాగించుకుంటా పోతే ప్రజలు అరే ఇట్లాంటి ముఖ్యమంత్రిగా మనం ఓట్లేసినాం, ఏదో గొప్పగా చేస్తాడు కదా అని ఆశపడి ఓటేసినాం కదా, అరే ఇట్లాంటి ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రజలు తల వంచుకోవడం కాదు, పక్క రాష్ట్రం పోయి మనం ఏ రాష్ట్రం అంటే తెలంగాణ చెప్పుకోవడానికి భయపడుతున్నాం. ఇవాళ మరి మీది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ చెప్పుకోలేకపోతున్నాం మనం. ఇప్పుడు మా జిల్లాలో మీది ఏ పూర అంటే మా పాలపూర చెప్పుకోలేకపోతున్నాం మా పిల్లలు. ఎందుకంటే అరే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఓటేసినారా మీరు అని అంత దిగజారిపోయి ఎక్కడ పోతే ఏ ఊరికి పోతే ఆ ఊరి ఎప్పుడు కేసీఆర్ రామ 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 అన్నట్టు కేసీఆర్ అని ఆయన జపం చేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. రాష్ట్ర ప్రజలు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. మీకు ఇంకా ఎన్నికల బాధ్యతలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. భరత్ గారు, మీరు గత వారం రోజులుగా మీరు చూసినారు ప్రచారంలో ఒక పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీ నాయకులను దూషిస్తూ ఉంటుంది, ఇంకొక పార్టీ ఏమో మతం పేరుతోటి దూషిస్తూ ఉంటుంది. ఆ ఎంఐఎం అనే ఒక పార్టీ చాలా చిన్న పార్టీ, కొన్ని సీట్లలో మాత్రమే ప్రభావితం చేసే పార్టీ. ఆ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా ఒక దయ్యంలాగా ఆ పార్టీని చూపించేసి 2-3 మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుస్తందుకోసం 10-15 డజన్ కార్పొరేటర్లను గెలుస్తందుకోసం ఈ రకంగా తెలంగాణ సమాజంలో చీలిక తీసుకొస్తున్నారు. ఎందుకు ఏం చేస్తారు వీళ్ళని చెప్పేసి అనుకుంటున్నారు. ఓట్లే వీళ్లకు, ఓట్లు కార్పొరేషన్లు లేదా కార్పొరేటర్లు గెలిపించుకోవడమే వీళ్ళకి. కానీ లాంగ్ టర్మ్లో తెలంగాణ జాతి ఏమవుతుంది, తెలంగాణలో ప్రజల మధ్య సత్సంబంధాలు ఏమవుతాయి అనేది ఒక్కటి కూడా పట్టినట్లేదు. బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి ఓట్ల కోసము ఎంత దూరమైనా పోతుంది, ఎంత ప్రమాదకరమైన మాటలైనా మాట్లాడుతుంది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు. అది స్పష్టంగా ప్రజల ముందు ఉన్నది కాబట్టి ఒక వాగ్దానం కూడా చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ ఇద్దరు పార్టీలు, ఒకళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకొకళ్ళు దేశంలో ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ఇద్దరు ప్రజలకి ఏమి చేయలేని పరిస్థితికి వచ్చినారు. ఏ ఉద్దేశము లేదు, దోపకం తప్ప వేరే ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద గొప్ప మాటలన్నీ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి, తర్వాత ఇంటర్నేషనల్ వ్యవహారాల గురించి. మనం అక్కడ అది సాధించినాము, ఇక్కడ ఇది సాధించను, మనం అక్కడ లేకపోతే నడవదు, ఇక్కడ లేకపోతే నడవదు అని మాట్లాడిన వాళ్ళు ఈ రాష్ట్రాలు, ప్రజలు, తర్వాత ప్రజా జీవన విధానం ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నది, దానికి మనం చేయాలి. ఇది చేయలేని వాళ్ళు ఏం చేస్తారండి? ఆత్మస్తుతి, పరనింద. నీ దగ్గర అధికారం పెట్టుకొని నువ్వు చేయడంలో ఫెయిల్ అయ్యి ఇవాళ ప్రతిపక్షాన్ని తిట్టే కార్యక్రమం, బీఆర్ఎస్ తిట్టే కార్యక్రమం తప్ప వీళ్ళకు ఒక ప్రోగ్రామే లేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో
ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అభివృద్ధి గురించే చర్చ జరిగేది, అభివృద్ధి గురించి మాట్లాడేది. మాకు ఇదేం చేస్తారు, మీకేం చేస్తారు, మా పట్టణానికి ఏం చేస్తారు, మా పల్లెకి ఏం చేస్తారు, లేకపోతే మా నియోజకవర్గానికి ఏం చేస్తారు, ఇవి మాట్లాడేది. కానీ ఇప్పుడు ఇద్దరు దొందు అన్నట్టుగా, ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు మాట్లాడుకొని చేస్తున్నట్టుగా ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలని పక్కన పెట్టేసేద్దాం. పక్కకు పెట్టించేసి నువ్వు ఆయనను తిట్టు, నేను నిన్ను తిడతా, నేను ఆయన తిడతా. మీకు అదే చెప్తా ఉన్నాను. దయచేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాది సూర్యాపేటలో తెలంగాణ ఏర్పడక ముందు, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు హైదరాబాదు మురికి నీళ్ళని మాకు మంచినీళ్ళుగా సప్లై చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలో మున్సిపాలిటీలలో వేటికి ఫేమస్ అండి? దోమలకి, మురికి నీటికి, తర్వాత పందులకి. అట్లాంటివి టౌన్స్ అన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కేసీఆర్ గారు ఎన్ని రకాల అభివృద్ధులు చేసినారో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రజలు ఇట్లాంటి చిల్లర మాటలకి, తప్పుడు మాటలకి, మోసపు మాటలకి, దౌర్జన్య పనులకి మీరు ఆకర్షింపబడితే దేవుడు భగవంతుడు తప్ప ఎవడు కాపాడలేడు. ఇవాళ ఒక విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మంచినీళ్ళు లేవండి, పచ్చదనం లేదు, రోడ్లు బాగుండేది కాదు, చెత్త తీసేవాళ్ళు కాదు. ఏది 2014 ముందు మంచినీళ్ళ వ్యవస్థ. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా, వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పేసి. అట్లాంటప్పుడు వాళ్ళ సైడ్ పోయే అవకాశం ఉంటుంది కదా. ఒక విషయాన్ని మాత్రం ఓటర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని రకాల దుర్మార్గాలకి పాటిస్తుంది. ఈసారి వాళ్ళు చేయబోతున్నారు. ముఖ్యంగా బ్యాలెట్ బాక్సులు ఎక్కడైతే నిక్షిప్తం చేస్తారో ఓట్లైన తర్వాత పార్టీ కార్యకర్తలకి, తర్వాత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏందనంటే, వాటిని సురక్షితంగా ఉన్నాయా లేవా అనే కాపలా కాసుకోవాల్సిన బాధ్యత ఓటర్లది, ప్రజలది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది. లేకపోతే వీళ్ళు బాక్సులు మార్చవచ్చు, బ్యాలెట్లు మార్చవచ్చు. ఇవాళ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇవాళ ప్రొయాక్టివ్గా లేదు. తర్వాత వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. తర్వాత పార్టీల మాట కూడా వినట్లేదు. ఏకపక్షంగా పోతూ ఉంది. ప్రజలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది గమనించండి. మతం పేరుతో ఓటర్లను చీల్చి కొన్ని కార్పొరేటర్లను, కొన్ని కౌన్సిలర్లను గెలవాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రచారం అశాంతం. ఎక్కడ పోయినా, ఎక్కడ ప్రచారం చేసినా ఎంఐఎం, హిందూ ఈ మాటలు తప్పిస్తే బీజేపీ వేరే ఏ మాటలు కూడా మాట్లాడలేదు. ఏమనంటే ఒక ఎక్స్ట్రా ఏదైనా మాట్లాడంటే కేంద్రం నుంచి మేము అన్ని నిధులు తీసుకొస్తాం, ఇన్ని నిధులు తీసుకొస్తాం, ఈ మాటలు మాట్లాడింది. ఈరోజు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో ధర్మపురి అరవింద్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక వీడియోని ట్వీట్ చేసిండు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన ఒక వీడియోని ట్వీట్ చేసిండు. ఆ వీడియో అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడలేదు. అసెంబ్లీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి ముందు మాట్లాడిండు, లేదు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి ముందే మాట్లాడిండు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ట్వీట్ చేసిండు. ఆయన ఏం ట్వీట్ చేసిండంటే, ఇట్లాంటి వాళ్ళను పెంచి పోషిస్తున్న వాళ్ళన మనం తీసుకోవాలని చెప్పేసి అని, ఇట్లాంటి పాలన పెంచి పోషిస్తున్న వాళ్ళకు మనం ఓట్లు వేయాలని చెప్పేసి. దాంట్లో అక్బరుద్దీన్ ఏం మాట్లాడండి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. బట్ అది అవసరం లేదు ఇప్పుడు ట్వీట్ చేయడానికి. ఆ మాటను మళ్ళీ ఒకసారి జనానికి గుర్తు చేయడానికి అవసరం లేదు ఇప్పుడు. కానీ ఈ ఎలక్షన్లతో అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీని, కాంగ్రెస్ పార్టీని ఏమన్నాడో అని ప్రజలను గోకి మరీ వాళ్ళకి చెప్పడం. భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. ఇంతకుముందు మీరు చెప్పినారు, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు, కొత్త వాగ్దానాలు చేయలేదు. కొత్త వాగ్దానాలు చేయడానికి అవకాశం లేదు. నువ్వు పాత ఏ చేయలేదు, కొత్త వేడ చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ జనం అడిగే అవకాశం ఉంటుంది. నిజానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోయినా ఒక ప్రణాళికతోటి పోతుండే, ఇప్పుడు అది కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడి, సాధ్యంగాని హామీలు ఇచ్చి, గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని దగా చేసిన విషయం ప్రజలకు అర్థమైంది అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకొక వాగ్దానం చేయకుండా ఒప్పుకున్నది.
ఈరోజు కోదాడలో అనుకుంటా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది అంటున్నాడు. గాలి కాంగ్రెస్ పేరుతో గాలి వీస్తుంది. అది అనుకూలంగా కాదు, వ్యతిరేకంగా వీస్తాం. చాలా వ్యతిరేకంగా, ఎంత వ్యతిరేకంగా అంటే ఒక తుఫాన్ లాగా, ఒక ఉప్పెన్ లాగా వీస్తూ ఉంది. దాన్ని ఎట్లా తట్టుకోవాలి? పోలీసుల్ని అడ్డమేసి తట్టుకోవాలనా, లేకపోతే రిగ్గింగులు చేసి తట్టుకోవాలనా, లేకపోతే అబద్ధాలు ఇంకెక్కువ మాట్లాడి తట్టుకోవాలనా? ఈరోజు ప్రచారం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెట్టిండ్రు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పేరు మీద మళ్ళా ఆయన పబ్లిక్ మీటింగ్స్లో ఏవైతే మాట్లాడిండో అవన్నీ సమరైజ్ చేసి సమాప్ చేసి మళ్ళీ ఒకసారి మాట్లాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిట్ చాట్ పేరుతోటి మళ్ళా ఒక అర్ధగంట. అదే సార్, ఇప్పుడు ఏమంటున్నా అంటే పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కిరిస్తుందంట. ఈ ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉంటే ఇట్లా ఈ రకంగా ఏదైతే డైరెక్ట్గా చేయడానికి వీలు లేదని పాబందీ ఉన్నదో, ఒక నిబంధన ఉన్నదో, దాన్ని పూర్తిగా ఉల్లంఘించే పద్ధతుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పేరు మీద సమయం దాటిపోయిన తర్వాత మళ్ళా ఈ చిట్ చాట్ పేరు మీద ఇవన్నీ ఎట్ట చేస్తారండి? ఎలక్షన్ కమిషన్కి ఏమాత్రం పక్షపాతంగా లేవు, నిష్పక్షపాతంగా ఉన్నాము అని అంటే మీరు నిరూపించుకోండి, ఒక కేసు పెట్టండి. ఓపెన్ అండ్ షట్ కేసు అవుతుంది. కరప్షన్ అది, కమిషన్ మేము ఎన్నికలు పెట్టినామా లేదా అది అక్కడ వరకే ఎలక్షన్ అఫెన్స్ అది, ఎలక్షన్ అఫెన్స్ అది. మీరు పెట్టండి, ఒక కేసు పెట్టండి. అంత ఎలక్ట్రానిక్ ఎవిడెన్సే కదా. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ భరత్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు.